బొమ్మల కథలు. ఒక ఊర్లో శారదా మాధవ్ అనే దంపతులుండేవారు. శారదెప్పుడూ వారితో వీరితో పోల్చుకుంటూ భర్తనేదో ఒకటంటూ ఉండేది. మాధవ్ ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ ఉండేవాడు. ఓ రోజు శారద గట్టిగా చప్పుడు చేస్తూ వంటింట్లో గిన్నెలు తోముతూ ఉంటుంది. శారదా, ఏంటి ఆ గిన్నెలేం పాపం చేశాయి? అంత గట్టిగా తోముతున్నావ్? మీకన్నీ జోకులైపోయాయి కదా. అబ్బా, పొద్దున్నే ఏమైపోయిందని ఇప్పుడు చెప్పు. ఇంకా ఏమవ్వాలి, పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఈ చాకిరీ నా వల్ల కావట్లేదు. ఏంటి శారదా, ఎన్నడూ లేంది ఈరోజు ఉన్నట్టుండి ఇలా అంటున్నావ్? మా అమ్మ ఫోన్ చేసింది. మా పిన్ని వాళ్ల కోడలికి వాళ్ళ ఆయన వజ్రాల నెక్లెస్ కొనిచ్చాడంట. ఆ అయితే? పైగా వంట మనిషి, పని మనిషిని కూడా పెట్టారట. నా రాత చూడండి, ఇక్కడ గిన్నెలతో కుస్తీ పడుతున్నాను. అయితే ఇక్కడ పని సమస్య కాదు, వజ్రాల నెక్లెస్ సమస్య అన్నమాట. సరే సరే, నేను ఆఫీస్కెళ్ళొస్తాను, నువ్వు నీ పని కానివ్వు అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దీంతో శారదకు ఇంకాస్త కోపం పెరిగిపోతుంది. సాయంత్రం వరకు ఏ పని చేయకుండా అలానే ఉంటుంది. సాయంత్రానికి మాధవ్ ఇంటికొస్తాడు. శారదా, శారదా, కాస్త టీ పెట్టివ్వు అనంటాడు. పక్కనే ఉన్నాగాని శారద ఏం మాట్లాడదు. ఏంటే, ఏం మాట్లాడవు? ఏమైంది? ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉందేంటి? ఉదయం నేనలా మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోయారు కదా. దేని గురించి? మా పిన్ని కొడుకు నెక్లెస్. ఓ అదా. సెయ్, మీ తమ్ముడి భార్యతో ఎందుకు పోల్చుకుంటావు చెప్పు? అసలు నీకు వజ్రాల నెక్లెస్ కావాలా, లేదా నీ కష్టసుఖాలు తెలిసిన భర్త కావాలా? రెండూ ఉంటే తప్పేంటసలు? మీరు నాకు తగిన భర్త అనిపించుకోవాలి అంటే నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే మీరు తెలుసుకోవాలి. అబ్బా, అలా కాదే. ఇప్పుడు చక్కగా ఉన్నాం కదా. సర్లే, నేనేదో ఒకటి చేస్తాను. ముందు వెళ్ళి వంట చెయ్యి. దీంతో శారద సంతోషంగా వెళ్లి పనులన్నీ చేస్తుంది. ఆ మరుసటి రోజు మాధవ్ ఓ పెద్ద కవర్ తీసుకొనొస్తాడు. ఏమండి, ఏంటి పెద్ద కవర్? నాకోసం ఏమైనా తీసుకొనొచ్చారా? అవును, నీకోసమేనే. తెరిచి చూడు. అవునా? మా మంచి ఆయన నేనేం అడిగితే ఏదీ కాదనరని నాకు తెలుసు. మరి నీకు తగిన భర్త అని అనిపించుకోవాలి కదా. అందుకే నీకు బాగా అవసరమైంది తీసుకొనొచ్చాను అనగానే శారద కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గిన్నెలు కడిగే మిషన్కు సంబంధించిన బుక్ ఉంటుంది. ఏవండి, ఏంటిది? ఇదా మీరు తీసుకొచ్చింది? అవును శారదా, 2 రోజుల్లో మిషన్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు నీకు పని తగ్గుతుంది కదా. మీకు నా మనసు అస్సలు అర్థం కావడం లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది తీసుకొనొచ్చాను. నాకు కావలసింది ఇలాంటి వస్తువులు కాదండి, నలుగురిలో మంచి గుర్తింపు. అబ్బా శారదా, నగలు పట్టుచీరల వలన అలాంటి గుర్తింపు రాదే. చచ, నేనడిగింది ఎప్పుడు చూసినా మీరు చెయ్యనే చెయ్యరు. భార్యకు తగ్గ భర్తని మీరసలొక్కసారైనా అనిపించుకున్నారా అని విసుక్కుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. శారద కోపంగా వెళ్లి గదిలో కూర్చుంటుంది. మాధవ్ కొద్దిసేపు ఆలోచించి నెమ్మదిగా ఆమె దగ్గరకొస్తాడు. శారదా, ఒక్కసారి నాతో మాట్లాడవా? మాట్లాడాల్సిందంతా ఉదయాన్నే చెప్పాను. ఇంకే ఉంది మాట్లాడ్డానికి? ఉంది శారదా, చాలా ఉంది. నువ్వు చెప్పిందంతా విన్నాను, కానీ నువ్వు అనుకున్న విధంగా అర్థం చేసుకోలేదేమో. అదే కదా నా బాధ. మీరెప్పుడూ అర్థం చేసుకోరు. నేనేమనుకుంటున్నానో, నాకేం కావాలో మీకు తెలీదు. సరే, ఇప్పుడు చెప్పు, నీకు నిజంగా ఏం కావాలి? నాకు కూడా నలుగురిలో గౌరవం కావాలి. వాళ్లలా నేను కూడా బాగానే ఉన్నాను అని చెప్పుకోవాలి. గౌరవం అంటే నీకేమనిపిస్తుంది శారదా? అందరూ చూసి వావ్ అనాలి. మంచి నగలు, మంచి బట్టలు చూసి మెచ్చుకోవాలి. అబ్బా, అది గౌరవం కాదే, అది ఆశ్చర్యం మాత్రమే. మీరెప్పుడూ నా మాటను చిన్నచూపు చూస్తారు. నేను మీతో మాట్లాడను పొండి అని ఆ రోజు నుంచి మాట్లాడ్డం మానేస్తుంది. మాధవ్ ఎంత ప్రయత్నించినా ఆమెలో మార్పు రాదు. ఆ తర్వాత రోజు శారద వాళ్ళమ్మ సావిత్రికి ఫోన్ చేసి, అమ్మా, నేనిక్కడుండను, ఇంటికొచ్చేస్తాను. అబ్బా, మళ్ళీ ఇప్పుడు ఏమైందే నీకు? ఏమైందేంటి? ఏమైంది? మీ అల్లుడు నేనడిగిన ఒక్క కోరిక కూడా తీర్చడం లేదు. ఇంతకీ ఏమడిగావు? అదే, పిన్ని కొడుకు వాడి భార్యకి నెక్లెస్ కొనిచ్చాడు కదా. ఓహో, దాని గురించా? అయితే అస్సలు వదలకు, గట్టిగా అడుగు. అదే అమ్మా, అందుకే నేను ఆయనతో మాట్లాడటం లేదు.
మొగుళ్ళు మా వల్ల కాదు అని అంటారే, మనమే పట్టుబట్టి అడగాలి అంటుంది సావిత్రి. శారద సావిత్రి చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అన్ని పనులు మాధవే చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా పక్కింటి పద్మ గమనిస్తూ ఉంటుంది. ఓ రోజు, ఏంటి మాధవ్ బాబు, అసలు శారద బయట కనిపించటం లేదు, ఊరెళ్ళిందా ఏంటి? అదేం లేదండి, ఇంట్లోనే ఉంది. కనీసం వాకిట్లో ముగ్గు కూడా వేయడం లేదు, పైగా పనులు కూడా నువ్వే చేస్తున్నట్టు కనిపిస్తున్నావు. అంటే అది ఆమెకి ఆ, ఆ, ఒంట్లో బాలేదండి, అంతే. హో, అవునా? అది కాదు బాబు, నేను మొన్న చూసినప్పుడు ఏమండి, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, సాయంకాలం మాట్లాడతానే అనక్కడ్నించి తప్పించుకుంటాడు. ఇక కాసేపటికి పద్మ శారద దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి శారదా, ఇంట్లోనే ఉన్నావా? ఆ పిన్ని, నువ్వా? రా రా. ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది? అదా, అదేవైందంటే అని జరిగిన విషయం చెప్తుంది. చూడు శారదా, మరీ ఇంత మొండి పట్టు పట్టకూడదు. మొగుడు పెళ్ళాలన్నాక సర్దుకుపోవాలి, తెగే వరకు లాక్కూడదు. నువ్వు ఊరుకో పిన్ని, అసలు మా ఆయన ఏవడిగినా ఇంతే చేస్తాడు. ఏమో అమ్మాయి, నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి అక్కడ్నించి పద్మ వెళ్ళిపోతుంది. శారద కాస్త ఆలోచించి సరే అని మాధవ్తో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. మాధవ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. ఏవండి వచ్చారా? ఇదిగోండి, ఈ వేడివేడి టీ తాగండి. అబ్బో, ఏంటి నువ్వేనా? నేనేనండి, మీరు టీ తాగుతూ ఉండండి, నేను పకోడీలు వేసుకొనొస్తాను అని కిచెన్లోకి వెళ్ళి గబ్బా గబ్బా పకోడీలు వేస్తుంది. మాధవ్ కూడా వెనకాలే కిచెన్లోకి వెళ్తాడు. ఏంటి శారదా, నీ కోపం తగ్గిందా? ఏంటోలేండి, కొన్ని మారవు అని తెలిసిన తర్వాత ఎంత గింజుకున్నా ఏం లాభం, నలుగురిలో లోకు అవడం తప్ప. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? మీరే కదా గుర్తు చేసింది, మీరెప్పుడూ నన్ను చిన్నచూపు చూస్తూనే ఉంటారు. కాదు శారదా, నేను నిన్ను చిన్నచూపు చూడటం లేదు, నీకు నిజమైన గౌరవం ఏంటో చెప్పాలనుకుంటున్నాను. అయితే చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఊర్లో సీతమ్మగారు తెలుసు కదా? అవును, చాలా గౌరవం ఉన్నావిడ. ఆమె దగ్గర ఎంత బంగారం ఉంది? పెద్దగా ఏం లేదు. మరి ఎందుకు అందరు ఆమెని గౌరవిస్తారు? ఆమె మంచితనం, అందరికీ సహాయం చేస్తుంది. అదే శారదా, నిజమైన గౌరవం వస్తువులతో రాదు, మన మనసుతో, మన ప్రవర్తనతో వస్తుంది. కానీ కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది శారద. శారద మారుతుందని మాధవ్ కాస్త గమనిస్తాడు. ఇంకా ఒకటి చెప్తాను విను, నిన్ను చూసి నాకెప్పుడూ గర్వమే ఉంటుంది. మీరు గర్వపడే పని ఎప్పుడు చేశాను? ఈ ఇంటిని నువ్వెంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు. నీ వల్లే మనం ఇంత సుఖంగా ఉన్నాం. నిజంగా అంటున్నారా? నిజంగానే, కాని నువ్వెప్పుడూ నీ విలువను నువ్వే తగ్గించుకుంటూ ఉంటావు. ఇతరులతో పోల్చుకుంటూ నీ ఆనందాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నేను అలా చేస్తున్నానా? అవును శారదా, నీకు కావలసింది వజ్రాల నెక్లెస్ కాదు, నీకు కావలసింది మనశ్శాంతి. కానీ నేను కూడా కొంచెం బాగా నీకు కనిపించాలి కదా. ఖచ్చితంగా అందంగా ఉండాలి, కాని అది మనసుతో మొదలవ్వాలి. మీరెప్పుడూ ఇలానే కబుర్లు చెప్తూ ఉంటారు అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. బయట్నుంచి పద్మ శారదను పిలుస్తూ ఉంటుంది. అమ్మాయి శారదా, శారదా, లోపలికి రావచ్చా? పద్మగారు, మీరా? రండి. అదే బాబూ, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో శారద చెప్పింది. పెద్దదాన్ని, కాస్త 4 మాటలు చెప్పి వెళ్దామని. అయ్యో పద్మగారు, చాలా ధన్యవాదాలండి, ఇప్పుడు అంతా సరిపోయింది అని పద్మని పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు శారదకి బాగా జ్వరం వస్తుంది. ఆమె మంచం మీద పడుకొనుంది. మాధవ్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. శారదా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇదిగో వేడి వేడి ఉప్మా చేశాను, కొంచెం తిను. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు శారదా, నీకు ఆరోగ్యం బాగయ్యే వరకు ఇంట్లోనే ఉంటాను. మీ బాస్ ఏమీ అనరా అండి? ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ నా భార్య ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. నీకు తగిన భర్త అంటే కేవలం నగలిచ్చేవాడు కాదు, నీ కష్టంలో నీ పక్కన నిలబడేవాడు అని నా నమ్మకం అని సేవలు చేస్తూ ఉంటాడు. పద్మ మరోసారి శారదను చూడ్టానికొస్తుంది. చూసావా శారద, నీ భర్త ఎంత మంచివాడు,
అదే ఆ పక్క వీధి సీతమ్మ వాళ్ళ ఆయన కనీసం పట్టించుకోకపోతే కూతుళ్ళొచ్చి ఆమెను చూసుకున్నారు. అవునా? అవును శారదా. ఛ, నేనే పిచ్చిదాన్ని పిన్ని. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను. నేను జ్వరంతో ఉన్నప్పుడు ఆయన పడిన తపన చూశాక నాకర్థమైంది. నాకు దొరికిన భర్త నాకంటే ఎంతో గొప్పవాడని. ఆయన నా పాలిట నిజంగా తగిన భర్త. అవును శారదా. సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా అని పద్మ వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి శారదా, మాధవ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు. గోదావరి జిల్లాలో ఉన్న వేములవారిపాలెమనే చిన్న గ్రామం. ఆ ఊర్లో వీరయ్య అనే ఓ నిజాయితీగల వ్యాపారస్తుడు ఉండేవాడు. చిన్న దుకాణం పెట్టుకుని ఊళ్ళో ఎవరికేం కావాలో అమ్ముతూ ఉండేవాడు. గ్రామస్తులకు అతను నమ్మకమైన వ్యక్తి. ఓ రోజు ఊర్లోని ఓ పెద్దావిడ, బాబూ వీరయ్యా, ఈసారి నా దగ్గర డబ్బుల్లేవు, కొన్ని సరుకులప్పుగా ఇస్తావా? పింఛన్ రాగానే డబ్బిచ్చేస్తాను. అయ్యో అవ్వా, అంతగా అడగాలా? నీకేం కావాలో తీసుకుని వెళ్ళు. ఏం పర్లేదా బాబూ? కొన్నేళ్లుగా ఇద్దరం ఇదే ఊర్లో ఉంటున్నాం. ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? నీలాంటి వాళ్ళు ఉండాలి బాబూ అంటుంది. వీరయ్య ఆమెకు కావలసిన సరుకులన్నీ సర్దిస్తాడు. ఈ విషయం అతని భార్య అనసూయకు తెలుస్తుంది. ఏవండి, ఏంటి మీరు చేసిన పని? ఏంటి ఇప్పుడు నేనేం చేశానని? ఆ ముసలావిడికి ఉత్తిపుణ్యానికే సరుకులిచ్చేశారంట కదా. పింఛన్ డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను అని చెప్పింది. మీరలా దానం చేసుకుంటూ పోతే ఇక మనకు రేపు మిగిలేదేంటి? ఇప్పుడు ఏవైపోయిందని అంతలా అరుస్తున్నావు? ఆవిడ డబ్బులివ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇస్తుందిలేవే, ఎందుకివ్వదు? ఆ మీరిలానే చేస్తూ ఉండండి. ఇంకోసారి ఇలాంటిదేదైనా చేశారని నాకు తెలిసిందో ఊరుకునేదిలే చెప్తున్నా అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఈ మాటలు వీధిలో వరకు వినిపించటంతో చుట్టుపక్కల అమ్మలక్కలు దీని గురించి చర్చలు మొదలు పెడతారు. చూశావా వదినా, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో? అవునొదినా, సంసారంలో ఏం వచ్చినా 4 గోడల మధ్య తేల్చుకోవాలి కాని ఇలా నలుగురికి వినిపించేలా అర్చుకుంటారా ఎవరైనా? అవ్వా, ఈ చోద్యం నేనెక్కడా చూడలేదు తల్లి. మన కాలంలో అసలు మనం నోరు మెదిపేవాళ్లమా? మరే, భర్త మాట జవదాటేవాళ్ళం కాదు. గీసిందే గీత. ఈ అనసూయలాంటి భార్యలుంటే ఇంక కాపురాలు నిలబడినట్టే. నిజమే వదినా, ఈవిడగారి ఏం ఘనకార్యం చేస్తారో ఏమో. అయినా వాళ్ళింట్లో విషయాలు మనకెందుకులే వదినా. పొయ్యి మీద ఎసరు పెట్టొచ్చాను, వెళ్ళి వంట చేయాలి. నాక్కూడా పనుందిలే వదినా, వెళ్తున్నాను. అలా ఊరు మొత్తం అనసూయ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఓ రోజు అనసూయ ఇంటికి తన తమ్ముడు కృష్ణ వస్తాడు. అక్కా, ఎలా ఉన్నావు? రే తమ్ముడు, ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. ఏంటక్కా అంత దీనంగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పన్రా, మీ బావగారు చేసే పనులకి నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటక్కా, ఏమైంది? మీ బావగారు వ్యాపారం పేరు పెట్టుకుని దానధర్మాలు చేస్తున్నారు. ఇలా అయితే ఇక మేం బాగుపడినట్టే. నిజమే అక్కా, ఊర్లో అందరూ బావ దగ్గర అరుగులు పెడుతున్నారట కదా. అవునరా. నువ్వే ఎలా అయినా బావని మార్చాలక్కా. పక్కూరు రాయుడుగార్లా పెద్ద దుకాణం పెట్టి డబ్బులు సంపాదించేలా చెయ్యాలి. అవునరా తమ్ముడు, ఈరోజే మీ బావతో మాట్లాడతాను అంటుంది అనసూయ. ఆ రోజు రాత్రి అనుకున్న విధంగా వీరయ్యతో మాట్లాడుతుంది. ఏమండి, ఇంత చిన్న దుకాణం పెట్టుకుని ఎన్ని రోజులు ఇలా ఉంటాం? మనకున్నది సరిపోతుంది కదా అనసూయ. దేవుడిచ్చినంతలో సంతోషంగా ఉండాలి. మీరింతే ఉండండి, ఇంక మనం ఎదగలేం. పక్కూరు రాయుడుగారిని చూడండి, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్లారు. ఎవరిది వాళ్లకుంటుందిలే అనసూయ. నీకేం కావాలన్నా కొనిపెడుతున్నాను కదా. ఇంకా ఏం కావాలి నీకు? మనం డబ్బు సంపాదించాలండి అని గట్టిగా చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. వీరయ్యకేం చేయాలో అర్థం కాదు. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోతాయి. ఈ విషయం కూడా ఊరంతా తెలుస్తుంది. ఓ రోజు ఊళ్ళో జాతర జరుగుతుంది. అక్కడ ఊరి మనిషి ఒకతను, రే సుబ్బరాజు, నీకీ విషయం తెలుసా? దేని గురించిరా? మన వీరయ్య భార్య గయ్యాళ్దని తెలుసుగాని మరీ ఇంత పనిచేస్తుందనుకోలేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు కాస్త అటుగా వెళ్తున్న మహిళల చెవిన పడతాయి. దీంతో సుబ్బరాజుగారు, ఏంటి వీరయ్య భార్య గురించి మాట్లాడుతున్నట్టున్నారు? ఏమైందేంటి? మళ్ళీ ఏం ఘనకార్యం చేసిందో ఆ మహాతల్లి?
అదా మరేం లేదు. ఆ వీరయ్యని పెద్ద దుకాణం పెట్టమని సతాయిస్తుందంట. దీంతో ఇద్దరి మధ్య తగాదాలు మొదలై మొగుడు పెళ్ళాలిద్దరూ మాట్లాడుకోవడం లేదంట. అమ్మో, అంత పనిచేసిందా? అసలు అనసూయ ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి అని ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటారు. మరోవైపు జాతరలో చాలా పెద్ద పెద్ద దుకాణాలు పెడతారు. అనసూయ అక్కడికి వెళ్తుంది. అమ్మో, వీళ్ల దుకాణాలు ఎంత పెద్దగా ఉన్నాయో, బాగానే సంపాదన వస్తుందనుకుంటా. పక్కనే ఉన్న మహిళ, వీరయ్యన్న దుకాణం కూడా బాగానే ఉంటుంది కదా వదినా. అదా, అదే ఉంది, చిన్న గుడిసెలా ఉంటుంది. అదేం లేదొదినా, చాలా చక్కగా అన్నీ అందుబాటులో ఉంటాయి. మీ అందరికీ ఉత్తిపుణ్యానికి అన్నీ ఇచ్చేస్తున్నాడుగా, మీకలానే ఉంటుందిలేమ్మా అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అనసూయ. ఆ సాయంత్రం మళ్లీ వీరయ్యతో, నేను నిర్ణయం తీసేసుకున్నాను, మనం పెద్ద దుకాణం పెట్టాల్సిందే. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ మీరు దుకాణం పెట్టలేదంటే నేనింట్లోంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు అంత డబ్బు కావాలంటే అప్పు చెయ్యాలి. చెయ్యండి, మీరేమైనా చేయండి, నాకు మాత్రం పెద్ద దుకాణం కావాల్సిందే డబ్బు కోసం మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు అనసూయ అని చెప్పినా సరే అనసూయ అవేవీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులకి ఊర్లోకి లక్ష్మమ్మ అని ఒక ధనవంతురాలు వస్తుంది. ఆమందరికీ అప్పులిస్తూ ఉండేది. దీంతో, వదినా, మన ఊరికెవరో ధనవంతురాలొచ్చిందంట కదా. అవునొదినా, వచ్చింది, ఎవరేం అడిగినా కాదండం లేదంట అని చెప్పడంతో అనసూయ వీరయ్యతో, మీరున్న పళంగా లక్ష్మమ్మ దగ్గరికెళ్ళి కొంత డబ్బు అప్పుగా తీసుకోండి. అలా తెలియని వాళ్ళ దగ్గర అప్పు చేయడం మంచిది కాదన్సూయ. మీరేం చేస్తారో నాకు తెలీదండి, నా సలహా పాటిస్తే మనం బాగుపడతాం. నువ్వెన్నైనా చెప్పు, నేనలా చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వీరయ్య. దీంతో అనసూయ స్వయంగా ధనలక్ష్మి దగ్గరికెళ్ళి అప్పడుగుతుంది. లక్ష్మమ్మగారు, నాక్కొంచెం డబ్బప్పుగా ఇవ్వగలరా? ఎందుకు? పెద్ద దుకాణం పెట్టుకోవాలి, వడ్డీ ఎక్కువ అవుతుంది. మరి పర్లేదండి, నేనిస్తాను అని అనసూయ తన భర్తకి చెప్పకుండా అప్పు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీరయ్య ఇంటికొచ్చి చూస్తే పెద్ద దుకాణం కోసం సరుకులన్నీ వచ్చున్నాయి. ఇదేంటన్సూయ? మన కొత్త వ్యాపారం కోసం సరుకులు. నీ దగ్గర ఇంత డబ్బెక్కడి నుంచొచ్చింది? లక్ష్మమ్మ దగ్గర్నుంచి అప్పు తీసుకున్నాను. అనసూయ, నన్నడక్కుండా ఎందుకిలా చేశావు? నేను చేసింది మన మంచికే. పెద్ద దుకాణం పెడితే డబ్బెక్కువ వస్తుంది. కానీ అప్పు గురించి నాకు చెప్పకుండా ఇలా చేయడం తప్పు. మీరు చెప్తే ఒప్పుకోరు కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరు బాగా అమ్మాలంతే. కొన్ని రోజులు గడుస్తాయి. వ్యాపారం మొదట బాగానే జరుగుతుంది. కాని లక్ష్మమ్మ తరచూ వడ్డీ కోసం వస్తూ ఉంటుంది. అనసూయ, వడ్డీ డబ్బు సిద్ధంగా ఉందా? నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నేనాగను. డబ్బివ్వకపోతే ఈ విషయం ఊరందరికీ చెప్తాను. కనీసం ఒక వారం రోజులు గడివివ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి కేవలం 2 రోజుల సమయం ఇస్తాను, అంతే అని చెప్పి లక్ష్మమ్మ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచినా అనసూయ డబ్బు తిరిగివ్వదు. దీంతో లక్ష్మమ్మ ఊరి మధ్యలోకి వెళ్ళి, గ్రామస్తులారా, ఈ అనసూయ నా దగ్గర పెద్ద మొత్తం అప్పుగా తీసుకొని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని విషయమంతా చెప్తుంది. దీంతో అక్కడున్నవాళ్లు ఆశ్చర్యపోతారు. ఏమిటి, అనసూయ భర్తకు చెప్పకుండా అంత పనిచేసిందా? అవును, అసలామె ఎప్పుడూ వీరయ్యని తిడుతూ ఉండేది. పాపం వీరయ్య, అతనికేమీ తెలీదట. చక్కగా ఉన్న సంసారాన్ని ఇలా నలుగురు మధ్యలోకి తీసుకునొచ్చింది. ఆమె గయ్యాళితనం గురించి అందరికీ తెలుసుకాని మరీ ఇలా చేస్తుందని అనుకోలేదు. ఎంత చక్కగా సాగే వ్యాపారం ఇలా అయిపోయిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అనసూయ తన తప్పు తెలుసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాకు నా డబ్బు కావాలి, లేకపోతే ఈ దుకాణం నా సొంతం చేసుకుంటాను అనడంతో అనసూయ ఇంకాస్త భయపడుతుంది. అయ్యో, నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? బాధపడకనసూయ, తప్పు జరిగింది, కాని దాన్ని సరిచెయ్యాలి. నన్ను క్షమించండి, మీ మాట వినకుండా ఆశపడి ఇలా చేశాను. సరే సరే, ఇప్పుడు మనం కలిసి కష్టపడితే ఈ అప్పు తీర్చేయగలం. అప్పుడక్కడున్న గ్రామస్తులు కూడా ముందుకొచ్చారు. వీరయ్య, నువ్వెప్పుడూ మాకు సహాయం చేశావు, ఇప్పుడు మా వంతు
అవును, ఎవరి దగ్గర ఎంత ఉన్నా కొంచెం సహాయం చేద్దాం అనుకుని గ్రామస్తులు కొంత డబ్బు కూడబెట్టారు. సరే, మీ గ్రామం ఇంతగా సహాయం చేస్తుంటే నేను కూడా కొంత వడ్డీ తగ్గిస్తాను. నేను పెద్ద తప్పు చేశాను. ఇక మీదట ఆశపడ్ను. మీ అందరికీ కృతజ్ఞతలు అంటుంది అనసూయ. ఆ రోజునుంచి ఆమె గయ్యాళితనం వదిలి వీరయ్యతో కలిసి శాంతిగా ఉన్నంతలో జీవించడం మొదలుపెట్టింది.